దేవుని యొక్క కృపను మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరేదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో. చేదైన వేరు అపవిత్రపరుస్తుందంటండి. చాలాసార్లు మనం అనుకుంటాం, నాలో వేరే వాళ్ళ మీద కష్టం ఉంటే డస్ ఇట్ మ్యాటర్ టు గాడ్? దేవుడు అది పట్టించుకుంటాడా? అది దేవునికి సంబంధించిన విషయం కాదు కదా, నాకు సంబంధించిన విషయం అనుకుంటాం కొంతమంది. దేవుడు అంటున్నాడు, ఆ చేదైన వేరు మొలవడం వల్ల నీలో అపవిత్రత ప్రారంభం అవుతుంది. అర్థం కావట్లే. ఎందుకంటే ఈ చేదైన వేరు ముందు కోపంలాగా స్టార్ట్ అవుతుందండి, అవునా కదా? ఎవరి ద్వారా అయినా మోసగించబడ్డాము, ఎవరి ద్వారా అయినా అన్యాయం చేయబడ్డాము, ఎవరి ద్వారా అయినా నీవు యు హ్యావ్ లాస్ట్ సంథింగ్ ఇన్ లైఫ్, నీ జీవితంలో ఏదో కోల్పోయావు ఎవరి వల్లనో. సో మన లోపల ఫస్ట్ చేదైన వేరు ఎట్లా మొలుస్తుంది అంటే ముందు కోపంతో స్టార్ట్ అవుతుంది, అవునా కదా? కొంతమంది ఎప్పుడూ కోపమే, ఎప్పుడు ఆ ప్యాన్ వేడెక్కిపోయి ఉంటుంది కదా స్టవ్ మీద, దోశల ప్యాన్ అలాగే ఉంటారు. దాని మీద ఏం పడినా మాడిపోద్ది అంతే. ఉండాల్సిన టెంపరేచరే ఉండాల. ఎక్సెస్ అయిపోతే దోశలు రావు, ఏమి రావు, చపాతీలు రావు, మొత్తం అన్ని మాడిపోతూ ఉంటాయి. నీ వలన ఎవరికి ఉపయోగమో ఉండదు.